అరే నీకే చెప్తున్నా. మనకి నైట్ విజన్ గోగుల్స్, కాంటాక్ట్ లెన్సెస్ ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఫ్యూచర్ లో ఏంటి? బాగున్నారా? ఎలా ఉన్నారు? ఫ్యూచర్ నైట్ విజన్ టెక్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సీయింగ్ ఇన్ ద డార్క్. ఇట్స్ అబౌట్ సీయింగ్ వాట్స్ కంప్లీట్లీ ఇన్విజిబుల్ టు ద హ్యూమన్ ఐ. హీట్, రేడియేషన్, కెమికల్ ట్రేసెస్, ఈవెన్ మూవ్మెంట్ త్రూ వాల్. కానీ ఎలా? సైంటిస్ట్స్ ఆర్ డెవలపింగ్ గ్రాఫిన్ బేస్డ్ సెన్సార్స్ విచ్ ఆర్ అల్ట్రా థిన్, అల్ట్రా సెన్సిటివ్. నెంబర్ 1, న్యూరల్ లింక్డ్ AR lenses which are directly connected to our brain. నెంబర్ 2, థర్మల్ ఇమాజినింగ్ మైక్రోచిప్స్ సైజులో చిన్న గ్రెయిన్ లా ఉంటాయి. నెంబర్ 3, మిలిటరీ గ్రేడ్ క్వాంటమ్ ఇమేజింగ్, ఆబ్జెక్ట్స్ ని లైట్ రిఫ్లెక్ట్ చేసిన వేలో ట్రాక్ చేయడం. ఫ్యూచర్ లో గోగుల్స్ లెన్సెస్ లేకపోతే డైరెక్ట్ ఐ ఇంప్లాంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. టెక్ కంపెనీస్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ బయానిక్ విజన్. మన రెటీనాలో ఇంప్లాంట్ చేసే చిప్ వల్ల లో లైట్ లో ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇమాజిన్ దిస్, నైట్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు లెన్సెస్ హీట్ ని డిటెక్ట్ చేసి రోడ్డు పైన ఉన్న యానిమల్ ని కనిపెడితే సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ లో వాల్స్ లోపల ఉన్న మనిషిని డిటెక్ట్ చేయగలుగుతాం. ఈవెన్ సోల్జర్స్ కెన్ సీ త్రూ స్మోక్, ఫాగ్ ఆర్ ఈవెన్ క్యామోఫ్లాగ్. బట్ బిగ్గెస్ట్ లీప్ AI ఇంటిగ్రేషన్. నైట్ విజన్ టెక్ లో AI కంబైన్ అయితే సిస్టమ్ ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేస్తుంది. ఎనిమీ అహెడ్ అనే పాపప్, ఆబ్స్టాకిల్ అలర్ట్ అనే వార్నింగ్, లైక్ ఏ వీడియో గేమ్ ఇన్ రియల్ లైఫ్. అందరిది కస్టమైజ్డ్ విజన్. ఇన్ఫ్రారెడ్, అల్ట్రా వైలెట్, థర్మల్ అండ్ నార్మల్ మోడ్స్ స్విచ్ చేయడం పాసిబుల్ అయితే మనం ఈ మూమెంట్ లో ఉన్న టెక్ ని కంపేర్ చేస్తే వీఆర్ స్టిల్ ఇన్ బీటా స్టేజ్. కానీ నెక్స్ట్ 5 to 10 years లో ఈ విజన్ టెక్ మన డైలీ లైఫ్ లో ఇంటిగ్రేట్ అవుతుంది. ఫోన్స్ లో, హెల్మెట్స్ లో, ఈవెన్ గ్లాసెస్ లో. అంతేకాదు నెక్స్ట్ జనరేషన్ లెన్సెస్ లో బయోమెట్రిక్ సెన్సార్స్ ఉంటాయి. మనలో ఆక్సిజన్ లెవెల్స్, టెంపరేచర్, స్ట్రెస్ లెవెల్స్ ని కూడా డిటెక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది నైట్ విజన్ కాదు, ఇది సూపర్ హ్యూమన్ విజన్. ఈ విజన్ టెక్ మనిషిని నైట్ లో చూడటమే కాదు, వరల్డ్ ని కంప్లీట్లీ డిఫరెంట్ యాంగిల్ లో చూడటం కి ఎంపవర్ చేస్తుంది. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, ఇంకా ఉన్నారు, ఇంకా